సార్ దుబాయ్ ఇప్పుడు మన వాళ్ళందరికీ చాలా ఫేవరెట్ టూరిస్ట్ ప్లేస్. అక్కడ తెలుగు వాళ్ళు చాలామంది పెట్టుబడులు పెట్టారు, పెడుతున్నారు కూడా. రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. ఈ యుద్ధం ప్రభావం మనపై కూడా ఉంటుందా? వార్ ఎఫెక్ట్ తెలుగువారు ఉండడము వల్లనే ఎఫెక్ట్ వస్తుంది అంటే చాలా సింప్లిస్టిక్ ఆర్గ్యుమెంట్. కానీ భారత్ పైన తప్పనిసరిగా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ 90 లక్షల మంది నుంచి 1 కోటి మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు. సో వారి జీవనోపాధి పైన ప్రమాదం పడుతుంది, వారి భద్రతపై కూడా ప్రమాదం ఉంటుంది. తెలుగువారనే కాదు, అన్ని భారతీయులు అనే మలయాళీస్ యూఏలో ఇంకా ఎక్కువ ఉన్నారు మన తెలుగు వారి కన్నా కూడా. సో డెఫినెట్గా వారి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఒక ఛాలెంజ్గా ఉండడమే కాకుండా వాళ్ళ లైవ్లీహుడ్ కూడా సమస్యగా మారే అవకాశం ఉంటుంది ఈ వారు కనుక ప్రొలాంగ్ అయితే. దాంతోపాటు వారు పెద్ద ఎత్తున ఫారిన్ రెమిటెన్సెస్ మన దేశానికి పంపిస్తున్నారు. వాళ్ళు సంపాదించిన డాలర్లను అక్కడే సెటిల్ అయ్యి అక్కడే ఖర్చు పెట్టుకోలేరు కనుక. ఇప్పుడు మీరు అమెరికాలోనో, బ్రిటన్లోనో, ఆస్ట్రేలియాలోనో, యూరోప్లోనో మన వాళ్ళు ఉన్నారనుకోండి, సంపాదించితే వాళ్ళే అక్కడ పెట్టుబడులు పెడుతుంటారు, ల్యాండ్ కొంటుంటారు, బిజినెస్ స్టార్ట్ చేస్తుంటారు. ఈ రకమైన అవకాశం ఈ గల్ఫ్ నేషన్స్లో ఉండదు. వాళ్ళు అక్కడ స్థిరపడటానికి, సిటిజన్ అవ్వటానికి అక్కడ చట్టాలు ఒప్పుకోవు. అందువల్ల ఎన్ని రోజులకైనా తిరిగి మళ్ళీ మాతృదేశానికి రావాల్సిందే. అందుకొరకు వారు అక్కడ సంపాదించింది ఇండియాకు పంపిస్తుంటారు. దాంతోపాటు వీళ్ళందరూ భారీ సంపాదన ఉన్న వాళ్ళు కారు. వీళ్ళంతా పేదవాళ్ళు, మధ్యతరగతి, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళే గల్ఫ్ దేశాలకు వెళ్తారు. కొద్దిమంది మాత్రమే ప్రొఫెషనల్స్ కూడా వెళ్తారు. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇట్లాంటి ప్రొఫెషనల్స్ కొద్దిమందే ఉంటారు. ఎక్కువ మంది ఫిట్టర్లు, టర్నర్లు, ఎలక్ట్రీషియన్లు, వంట మనుషులుగా, ఇంట్లో పనిచేసేవారుగా, ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు. అందువల్ల వాళ్ళు సంపాదించింది ఇండియాలో అవసరం వాళ్ళు ఉంటాయి కనుక కూడా డాలర్ పంపిస్తారు. అందువల్ల వీటిని ఫారిన్ రెమిటెన్సెస్ అంటారు. అలా విదేశీ చెల్లింపులకు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. దీనికి తోడు ఆల్రెడీ ఆయిల్ ప్రైసెస్ మీకు ఈ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత వెంటనే ఒక 8% పెరిగాయి. సో లాస్ట్ టైం జూన్లో అటాక్ చేసినప్పుడు $70 లోపున్న ఆయిల్ ప్రైసెస్ కాస్త $80కు చేరింది. ఇప్పుడు కూడా ఈ వార్ కనుక ప్రొలాంగ్ అయితే $120 వరకు కూడా గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ పోవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఇది డెఫినెట్గా భారతదేశంలో ధరల పెరుగుదలకు కారణమవుతుంది. ఆల్రెడీ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ కూడా పతనం అవుతుంది. దీనివల్ల మనం 90% ఆయిల్ దిగుమతి చేసుకుంటాం. అందువల్ల అదొక ప్రమాదం. మూడోది, ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ను మూసేసింది. అలాగే హూతీలు రెడ్ సీ పైన టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మన దేశానికి వచ్చేటువంటి ఆయిల్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా వస్తుంది. సో దానివల్ల ఇప్పుడు ఇండియాకు ఎనర్జీ సప్లైస్ కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. మన దేశ చమురు సరఫరాలో 50% ఈ ప్రాంతం నుంచే వస్తాయి. దాంతోపాటు మన ఆఫ్రికాకు, అలాగే మిడిల్ ఈస్ట్కు బాస్మతి రైసు, మనము ఫ్రూట్స్, ఇలా అనేక రకాల ఉత్పత్తుల్ని ఎగుమతి కూడా చేస్తాం, టెక్స్టైల్స్. సో మన ఎక్స్పోర్ట్స్ పై కూడా ఇది నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం కూడా ఉంది.